రాజన్న నాయకత్వం రాజన్న నాయకత్వం ఇంత దగ్గర న్యూస్ రాదే నీకు రాని అదే మందిలో మన బస్ స్టాండ్ వస్తాను इधर इधर ఉండాలి కానీ ఇబ్బంది కదా అందులో లేడీస్ ఉందా పక్క మొత్తం ఇదంతా కూడాను మోటరైజ్కి మంచి పని చేసినారు పెట్టండి ఒకటి అవసరం ఉందని చేసి చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటే తప్పకుండా దాన్ని కూడా పరిశీలనకు తీసుకొని రాబోయే కాలంలో ఇక్కడ ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు ఏదైతే హైదరాబాద్కి ఇప్పుడు 2 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ హైదరాబాద్ బస్సులు కూడా చాలా పాతవి అయిపోయినాయి. ప్రయాణికులు మాకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో చాలామంది ప్రయాణికులు అడుగుతారు, సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. నాకు కూడా ఫేస్బుక్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్లు కూడా రావడం కూడా జరుగుతూ ఉంది. అందుకే డిఎం గారితో కూడా మాట్లాడాం. త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 1400 బస్సులు కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నాం. మంత్రి గారికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి. ఖచ్చితంగా మన డిపోకు కూడా ఆ 2 బస్సులు కొత్తవి కూడా మళ్ళీ తీసుకొస్తాం హైదరాబాద్. ఎందుకంటే దూర ప్రయాణం కాబట్టి బాగుండాలి. ఎందుకంటే నిత్యం 2 బస్సులు ఉన్నా కూడా సరిపోవడం లేదు. భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటే పెంచుతాం. దాంతోపాటు బెంగళూరు కూడా ఇంకా లాంగ్ రూట్స్ కూడా చూసి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అడిషనల్ బస్సెస్ తెచ్చుకుంటాం. బస్టాండ్ వాతావరణం కూడా ఇప్పుడు బాగుంది. ఇంకా ఇక్కడ ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా చేస్తాం. అట్లాగే ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా